శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 41, మొదటి భాగం. సాధనా స్థాయిలు చెప్పే అమ్మవారు. అంటే సద్గురువు కోసం మనం వెతుక్కోవాల్సిన పని లేదు అని, మనం ఆయన కోసం సిద్ధంగా ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఆ స్థాయిలో మన సాధనా శక్తి ఉందని ఎలా తెలుస్తుంది? లేదా ఆ స్థాయికి మన సాధనా శక్తి పెరిగిందని ఎలా తెలుస్తుంది అని నేను మదనపడుతూ ఉండగా నిద్రపోతున్న బ్రహ్మ సిద్ధాంతి అకస్మాత్తుగా నిద్రలేచి, నాయనలారా, ఏమీ లేదు, మీ సాధనా స్థాయి గురించి బాలా త్రిపుర సుందరి అంశే అయిన బాలాదేవి మీకు కనపడి చెప్తుంది. మీరు ఆమెను పూజించినా పూజించకపోయినా, లేదా మీ దేవతా శక్తి అయినా పూజించినను, లేదా మీ యోగ ప్రక్రియ ద్వారా మీ సాధనా శక్తి పెంచుకున్నా, లేదా మీరు యంత్రాల ద్వారా యంత్రసిద్ధి పెంచుకున్నా, జపసిద్ధి, ప్రాణాయామ సిద్ధి లేదా ఉపాసనా సిద్ధి పొందితే ఆమె 3 రూపాల్లో ఖచ్చితంగా మీకు కనపడుతుంది. ఆమె కనపడాలంటే మీరు పైన చెప్పిన విధి విధానాలలో ఏదో ఒక దానిలో సిద్ధి పొంది ఉండాలి. అంటే పైన చెప్పిన వాటిని క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా, వాయిదా వేయకుండా, ఆత్మనిష్టతో, కర్మిష్టిగా, నిష్కామ భక్తితో, అచంచల భక్తి విశ్వాసాలతో, శ్రద్ధతో, ఓపికగా, సహనశక్తితో 12 సంవత్సరాల పాటు సాధన చేస్తే అప్పుడు మీరు ఎంచుకున్న విధానానికి మంత్రసిద్ధి లభించినట్లే. అక్కడి నుండి మీరు వాక్శుద్ధి మాయలో, కామమాయలో పడకుండా 3.5 సంవత్సరాల పాటు ఉండగలిగితే మీ సాధనా శక్తిని పరీక్షించడానికి బాలా అమ్మవారే స్వయంగా మీ ఇంటికి వస్తుంది. మీకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఇతరులకు నేను ఉన్నానని, మీ ఇంట్లో తిరుగుతున్నానని మాత్రమే సంకేతాలు ఇస్తోంది. ఆవిడ వచ్చే రూపం మీ సాధనా స్థాయి ఏమిటో చెప్తుంది. అంటే మీ సాధనా స్థాయి బాలా స్థాయిలోనే ఉంటే ఆవిడ 3, 5, 8 సంవత్సరముల వయస్సున్న చిన్న ఆడపిల్లలాగా నిన్ను మీ ఇంటిలో నాన్న నాన్న అంటూ తిరుగుతూ ఆమెకు కావలసిన పదార్థాలు, సేవలు చేయించుకుంటుంది. సాక్షాత్తు పరాశక్తి ఈ బాలారూపంలో మీ కన్న కూతురులాగా మెలుగుతుంది, తిరుగుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇక నీ సాధనా స్థాయి మధ్యమ స్థాయిలో ఉంటే అమ్మవారు కాస్త మధ్య వయస్సున్న స్త్రీమూర్తిలాగా, అంటే సుమారు 18 నుంచి 35 సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తిగా మీ ఇంటికి వచ్చి మీ పూజకు కావలసిన సేవలు చేస్తుంది. మీకు కావలసిన పూజా వస్తువులు, మహానైవేద్యం అందిస్తుంది. ఇక 3వ స్థితిలో, అనగా మీ సాధనా స్థాయి చివరి స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 45 నుంచి 65 సంవత్సరాల వృద్ధ స్త్రీమూర్తిగా మీ దగ్గరికి వస్తూ మీకు కావలసిన సలహాలు, సహకారాలు అందిస్తూ బయటకు వెళుతూ మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక 4వ స్థితిలో, అనగా మీ సాధనా స్థాయి అంతిమ స్థితికి వచ్చేసరికి ఆవిడ కాస్త 85 సంవత్సరాల వయోవృద్ధ స్త్రీమూర్తిగా ఆలంపుర జోగులాంబలాగా, ఒక మంత్రగత్తెలాగా దర్శనమిస్తుంది. ఈ 3 స్థాయిలు ఏకకాలంలో జరగవు. అలాగే బాలాదేవి కూడా ఏకకాలంలో బాల, త్రిపుర సుందరిగా ఏకకాలంలో కనబడదని తెలుసుకో. ఆవిడ మీ సాధనా స్థాయికి 12 సంవత్సరాల మధ్యకాలం తీసుకుంటుంది. అంటే ఈ సాధన బాలాస్థాయి ఉంటే 5 సంవత్సరాలుగా కనపడుతూ వెళుతూ 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీ సాధనా స్థాయి పెరిగితే త్రిపురగాను, తర్వాత మీ సాధనా స్థాయి పెరిగితే సుందరిగాను కనపడుతూ ఈ మధ్యకాలంలో సాధనా స్థాయిలలో అన్ని రకాల యోగమాయల్లో నువ్వు పడనంత వరకు ఆమె మీ సాధనా స్థాయి ఏమిటో ఆయా రూపమును బట్టి చెప్తుంది. అంటే మీ సాధనా స్థాయి బాలా నుంచి చివరి స్థాయికి వచ్చేసరికి, అంటే 12 + 12 + 12 అంటే 36 సంవత్సరాలు పడుతుంది. అది కూడా నువ్వు ఎలాంటి యోగమాయల్లో పడకపోతే. పడితే అంతే సంగతులు, చిత్తగించవలెను. అంతటితో ఈ జన్మకి ఈ సాధన ఆగిపోతుందని భావించుకోవచ్చు. అప్పుడు మీ గురువులే వచ్చినా, సద్గురువే వచ్చినా, నీ పరమ గురువు వచ్చినా, మీ ఇష్ట దైవాలు వచ్చినా మీ యోగ సాధన మాత్రం ముందుకు వెళ్ళదు. అంతటితో స్వస్తి పలకడం జరుగుతుంది. అందుకే యోగ సాధన అనేది కత్తి మీద సాము లాంటిది. దీనికి 2 వైపులా పదునుంటుంది. ఒకవైపు పైకి లేపుతూనే మరోవైపు మాయలో పడవేయటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండింటిని సమన్వయం పరుచుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే మాయం అవుతుంది. అప్పుడే మన త్రినేత్రం సంపూర్తిగా తెరుచుకునే స్థాయికి వస్తుంది. అంటే బాలగా వచ్చి పసిపిల్లల వ్యామోహంలో పడేలా చేస్తుంది. అదే త్రిపురగా వచ్చి యవ్వనవతిగా ఉండి మనం తీవ్రమైన కామోద్రేక శక్తిని పరీక్షించును. ఇక సుందరి రూపంలో, వృద్ధ స్త్రీమూర్తి రూపంలో వచ్చి మన ఇష్టకోరిక శక్తిని పరీక్షిస్తుంది. ఇక దేవి రూపంలో, ముసల వృద్ధ స్త్రీమూర్తి రూపంలో మన సహన శక్తిని, ఓపికను పరీక్షిస్తుంది. వీటిలో నువ్వు పరిపూర్ణ సంపూర్ణ స్థాయిలో ఈ సాధనా స్థాయి ఉందని ఆమెకు అనిపిస్తే అప్పుడు నీకు నీ సాధనకి తగ్గట్లుగా మంత్రగురువు, సద్గురువు, పరమగురువు, ఆది గురువుని ప్రసాదించును. నీవే ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ, లేదా నీ దగ్గరికి ఆయనే వచ్చేటట్లుగా చేయడం జరుగుతుంది. ఈ వచ్చే సద్గురువులు మీకు తెలిసిన వారు లేదా తెలియని వారు కావచ్చు.
వారు ఎక్కడున్నారో ఎలా ఉంటారో నీకు చూపించి ఆమె నీ దగ్గర నుండి అంతర్ధానమవుతుంది. బాలాదేవి యొక్క ఆఖరి 4వ రూపమైన దేవీ రూపంగా ఆదిపరాశక్తిగా కనపడితే నీకు కపాల మోక్షమే. అంతటితో నీ సాధన సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి అయినట్లే. ఇక ఎప్పటికీ మనకు కనపడదు. కానీ నా అనుభవం ప్రకారం సాధకుడు తన జన్మలో ఈ అమ్మవారిని 1 లేదా 2 రూపాలు మాత్రమే తన జీవితకాలంలో చూడగలుగుతాడు అని వివిధ చరిత్రల ద్వారా నాకు అవగతమైంది. అంటే బాలగాను, లేదా బాలా త్రిపురగాను, లేదా త్రిపుర సుందరిగాను, లేదా త్రిపుర లేదా సుందరిగాను చూడవచ్చును. ఆమె పెట్టే అన్ని రకాల యోగమాయా పరీక్షలు తట్టుకుంటే తమ స్థాయికి తీసుకొని వెళ్లే సద్గురువును చూస్తుంది. అంటే బాలాదేవి సాధకుడికి అవసరమయ్యే సద్గురువును ఆ సాధకునికి కలపడం అనుసంధానకర్తగా పనిచేస్తుంది. కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారికి అమ్మవారు బాలగాను, త్రిపురగాను కనిపించిందని వారు చెప్పడం జరిగింది. అలాగే వేదవ్యాసుల వారికి అమ్మవారు సుందరిగా అనగా కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఒక వృద్ధ స్త్రీమూర్తిగా కనపడేవారని సహనశక్తిని పరిశీలించి ఆ పరీక్షకు వేదవ్యాసుడు తట్టుకోలేకపోతే అంటే 13 రోజులు ఆయన శిష్య బృందం భక్తులకు ఆహారం దొరకకపోయేసరికి ఆయన కాశీక్షేత్రంను శపించబోతుంటే ఈ బాలాదేవి స్వయంగా ఆయనకి వృద్ధ అన్నపూర్ణగా కనపడి అన్నపూర్ణ క్షేత్రమైన కాశీలో అన్నానికి కొరత ఉండదని తెలిసిన మహాజ్ఞానివి కొన్ని రోజులకే ఆకలి బాధ తట్టుకోలేక మహాపవిత్రమైన కాశీక్షేత్రంను శపించే స్థాయికి వచ్చావా, తక్షణం నువ్వు ఈ కాశీక్షేత్రం వదిలి వెళ్ళమని హూంకారం చేస్తుంది. దాంతో ఆయనకు తను చేసిన ఘోర తప్పిదం తెలిసి ఎంత బతిమిలాడినా ఆమె కరుణించదు. అలాగే ఆయన శివుణ్ణి, విష్ణువుని, బ్రహ్మదేవుణ్ణి స్తుతించిన వారి నుండి మౌనమే సమాధానం వచ్చేసరికి చేసేదేమీ లేక కాశీక్షేత్రం వదిలి దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామం చేరుకున్నారని వారి చరిత్రలో తెలుస్తుంది. ఒక ఆకలి బాధ వారి జీవితం ఎలా మార్చిందో ఒక్కసారి ఆలోచించండి. అమ్మవారు పెట్టే యోగమాయా పరీక్షలు, వాటి ఫలితాలు ఇంకా ఎలా ఉంటాయో ఆలోచించండి. ఊహించుకుంటే దడ రావడం ఖాయం. అంతెందుకు, తపోనిధి బాబాజీ అను హిమాలయ యోగి మహామృత్యువు అంటే ఏంటి, దానిని దగ్గరగా చూసి అనుభూతి పొందాలని తీవ్రమైన మనోవాంఛ కలిగింది. వెంటనే ఆయన నగ్నంగా అగ్ని సాధన చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఒక వృద్ధురాలు వచ్చి ఈయనకు సహాయపడుతూ ఆకలి వేసినప్పుడు ఈయనకు అన్నం పెడుతూ ఉండేది. కానీ బాబావారు ఈమె గురించి పట్టించుకునేవారు కాదు. ఈమెకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. వీలున్నప్పుడల్లా చెట్టు కింద ఏర్పాటు చేసుకున్న ధుని వద్ద ఏకాంతంలో కూర్చొని అగ్ని సాధన చేస్తూ మహామృత్యు దేవత కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ఆమె ఈ వృద్ధురాలు రూపంలో వచ్చి తనకు సహాయపడుతుందని ఆయన గమనించని స్థాయిలో యోగంలో అగ్ని సాధన ప్రక్రియ కొనసాగుతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఈయన తీవ్రమైన ధ్యాన సమాధిలో ఉండగా ఒక అనన్య సౌందర్యవతి దర్శనం అయ్యింది. నేను పిలుస్తున్నా నీవు రాలేదు అంది. ఈయనకు అర్థం కాలేదు. ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి, ఆవిడ ఏమని మనకు సందేశం ఇస్తుందని అర్థం కాక చండీ స్తోత్రం చేసుకోగానే తనకు సేవలు చేయడానికి, అలాగే తనకి ధ్యానంలో కనిపించిన దేవతా స్త్రీమూర్తులు ఒక్కరేనని, వారే మహామృత్యువును ఇచ్చే బ్రహ్మరంధ్రంలో ఉండే చితాగ్ని స్వరూపమైన దేవీ రూపమైన ఆది పరాశక్తి అని గ్రహించి మౌనం వహించారు. బాలాదేవి ఈయనకి సుందరిగాను దేవిగాను అగుపించింది. అమ్మ పిలిచినప్పుడు ప్రశ్నించకుండా వెళ్ళి ఉంటే ఈయన యోగ జీవితం మహామృత్యువు వలన పరిసమాప్తి అయ్యేది, మోక్షప్రాప్తి పొందేవాడు. కానీ అమ్మనే ప్రశ్నించడం వలన మోక్షగామిగా మిగిలిపోవలసి వచ్చింది అంటూ చెప్పడం ఆపినారు. నేను వెంటనే అప్పుడు, స్వామి, మీరు చెప్పిన బాలా త్రిపుర సుందరి లీలలు అన్నీ కూడా దాదాపుగా పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి బాలాదేవి అనుభవం పొందినారా, ఎవరైనా పొందిన వారిని చూసారా అని అడిగాను. దానికి వెంటనే, నాయనా, నేనైతే కనీసం నా సాధనా స్థాయి బాలా స్థాయికి కూడా చేరుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు నా వయసు సుమారు 65 సంవత్సరాలు. ఇక రాబోయే కాలంలో కూడా బాలమ్మ నన్ను కరుణిస్తుందని నాకైతే నమ్మకం లేదు. కానీ మా గురువు గారికి మాత్రమే బాలా అమ్మవారు చిన్నపిల్లగాను, త్రిపుర అంటే యవ్వనవతిగా దర్శించుకోవడం జరిగింది. పైగా ఆయన చితిమంటలలో యవ్వన సౌందర్యవతి త్రిపురాదేవి దేవత సాక్షాత్కారం జరగటం మరో విశేషం. ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రికా విలేకరి ఫొటోస్ తీయటం జరిగింది. కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారే. రేపొద్దున ఈయన గురించి అన్ని వివరంగా చెప్తాను అని, సాయంత్రం అనుష్ఠానం వేళ అవుతుందని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దాంతో మాకు ఎక్కడలేని నిరుత్సాహం ఆవరించింది. కథ మంచి రసపట్టులో ఉండగా ఆయన పూజ అని చెప్పి వెళ్ళిపోవడం మాలో అసహనం, విసుగు, కోపం వచ్చినాయి. కానీ ఏం చేయగలం? అలాగని మీరు కూడా వారి అనుభవాలు వినాలంటే ఎదురుచూడక తప్పదు. అంతదాకా మీరు కూడా మీ నిత్య అనుష్ఠానాలు చేసుకోండి. ఉంటాను. గమనిక: ఇలా అమ్మవారు వివిధ రూపాల్లో వచ్చి మన సాధన గురించి చెప్పడం అనేది
నేను మొదట నమ్మలేదు. ఇవన్నీ కూడా మనోభ్రాంతులేనని కొట్టిపారేశాను. నా సాధన విశుద్ధ చక్ర స్థితికి, ఆజ్ఞాచక్ర స్థితికి వచ్చినప్పుడు మా ఇంటిలో చిన్న పాప తిరగడం అందరికీ కనిపించింది. నాకు మాత్రం కలలో చిన్న పాప లంగా జాకెట్ వేసుకొని ఇల్లంతా తిరుగుతున్నట్లుగా కనిపించేది. అయినా నేను నమ్మలేదు. నా సాధన ఆజ్ఞాచక్ర స్థితికి, సహస్ర చక్ర స్థితికి వచ్చినప్పుడు నేను పూజించిన బాలదుర్గా యంత్రారాధన వలన దుర్గాదేవి కాస్త త్రిపురాదేవిగా నన్ను ఒక ఆట ఆడుకున్నది. నా సాధన సహస్ర చక్ర స్థితికి, హృదయ చక్ర స్థితికి వచ్చినప్పుడు మా గుడి అమ్మవారు సుందరిగా మారి నాతో ధ్యానంలో మాట్లాడడం మొదలుపెట్టేసరికి కథ నాకు అర్థమైంది. నా సాధన హృదయ చక్ర స్థితికి, బ్రహ్మచక్ర స్థితికి వచ్చినప్పుడు దేవి కాస్త ఆదిపరాశక్తి రూపమైన దీపదుర్గగా దర్శనమిచ్చి నన్ను ఒక ఆట ఆడుకున్నది. అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవి కూడా మా మూలాధార చక్ర శుద్ధి సమయంలో పరిచయం అయ్యింది. ఈమె కూడా త్రిపుర మాయ అంశయే. అనగా మూలాధార చక్రానికి అనుసంధానంగా ఆజ్ఞాచక్రం ఉంటుంది కదా, దానితో ఈ త్రిపుర మాయ దాటలేక వివాహం చేసుకున్న 12 సంవత్సరాలకి కానీ దాటలేకపోయినాను. ఇవి అన్నీ కూడా ఎవరికి వారికి స్వానుభవం అయ్యేదాకా ఎవరూ నమ్మరు. ఎందుకంటే నేను కూడా మొదట్లో అలాంటి వాడినే కదా, నమ్మలేదు. నాకు కలిగిన ధ్యానానుభవాల వలన నమ్మక తప్పడం లేదు. నేనేమీ మాయలో పడలేదు అంటం లేదు. నేను అందరికిలాగానే తెలిసి మరియు తెలియకుండా మాయలో పడినాను. కానీ నాకు వచ్చిన బాలాదుర్గ బంగారపు యంత్రం వలన నాలో మాయా ఉద్రిక్తతలు చాలా తగ్గించి వేసింది. అలాగే నాకు వచ్చిన పాదరస లింగం వలన నేను మాయలయందు ఆశ, భయం, ప్రేమ, మోహ, వ్యామోహ, ఆలోచన, సంకల్పాలు, స్పందనను లేకుండా చేసింది. అంటే పాదరసం అనేది మహాశివుడి యొక్క వీర్యమని శాస్త్రవచనం కదా. పాదరస లింగారాధన వలన నాలో వీర్యస్తంభన కలిగి అన్ని మాయలు నా అదుపు ఆజ్ఞలోకి నేను తెచ్చుకోవడం జరిగింది. దానితో నాకు మాయం అవ్వడం ఆరంభమైంది.